ప్రియమైన సహోదరులారా, గ్రహించండి, ఇక్కడ యాకోబును దేవుడు ఆశీర్వదించడం మనం చూస్తున్నాం. దేవుని ఆశీర్వాదం పొందుకున్న యాకోబు. హల్లెలూయా. 11వ వచనం చదవండి. దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడును, నువ్వు ఫలించి అభివృద్ధి పొందుము, జనమును జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టెదురు. నేను అబ్రహామునకు ఇస్సాకునకు ఇచ్చిన దేశము నీకు ఇస్తాను, నీ తర్వాత నీ సంతానానికి ఈ దేశం ఇచ్చేదను. దేవుని వాగ్దానాలు కనపడుతున్నాయి ఇక్కడ. దేవుడు తాను ఏమై ఉన్నాడో చెప్పుకుంటూ దేవుడు యాకోబుకు కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు. ఆ వాగ్దానాలు ఎంత ప్రాముఖ్యమైనవంటే, నువ్వు ఫలించి అభివృద్ధి పొందుము, ఇది నా వాగ్దానం అని అంటారు చాలామంది. లేకపోతే ఏంటండి, జనమును జనముల సమూహాలు నీ వల్ల కలుగును, రాజులు నీ గర్భవాసుల నుంచి వస్తారు. యాకోబు, నువ్వు సామాన్యమైన వాడు అనుకుంటున్నావా? నీ గర్భంలో నుంచి ఐఏఎస్లో, నీ గర్భంలో నుంచి కలెక్టర్లో, నీ గర్భంలో నుంచి సీఎంలో గొప్ప గొప్ప వ్యక్తులు, పరిపాలకులు, అధికారులు రాబోతున్నారు అని అసలు పిల్లలు చిన్న ఏజ్లో ఉన్నప్పుడు దేవుడు యాకోబుకి వాగ్దానం ఇచ్చాడు. హల్లెలూయా. దేవుని వాగ్దానాలు పొందుకున్నాడు యాకోబు, దేవుని ఆశీర్వాదం పొందుకున్నాడు యాకోబు. హల్లెలూయా. చెప్పండి, ఏం పొందుకున్నాడు? దేవుని వాగ్దానాలు పొందుకున్నాడు. చెప్పండి, దేవుని. ఇలాగున ఎంతమందికి పొందుకోవాలని ఉంది? ఇలా అందరికీ ఉంటుంది కదా. ఇలాగున యాకోబు దేవుని ఆశీర్వాదము, దేవుని యొక్క వాగ్దానాలు పొందుకోవడానికి గల కారణాలు ఏంటి, అది ఈరోజు నేను చెప్పబోతున్నాను. హల్లెలూయా. ఇలాగున దేవుని ఆశీర్వాదము, దేవుని వాగ్దానాలు మనకి మన సంతానానికి కూడా వర్తించాలంటే ఇక్కడ యాకోబు ఏం చేశాడో మనం కూడా వాక్యపు వెలుగులో దాన్ని మనం కూడా చేస్తే ఈ ఆశీర్వాదాలకి మనం కూడా వాగ్దానాలకి వారసులం అవుతాము. హల్లెలూయా. చూడండి ఒకసారి. మొదటి మాట ఏంటంటే, యాకోబు దేవుని స్వరాన్ని విన్నాడు. హల్లెలూయా. చెప్పండి, ఏమి విన్నాడు? యాకోబు చేసిన పనులు ఏంటో ఒకసారి మీరు చూడండి. ఒకసారి దేవుని స్వరాన్ని విన్న యాకోబు. మొదటి మాట, దేవుని గురించి తన కుటుంబానికి కొన్ని హెచ్చరికలు చేసిన యాకోబు. దేవుని స్వరాన్ని విన్న తర్వాత యాకోబు తన కుటుంబంతో మాట్లాడాడు. ఎవరి గురించో తెలుసా? దేవుని గురించి. హల్లెలూయా. ఇది రెండో మాట. మొదటి మాట ఏంటి? దేవుని స్వరాన్ని విన్నాడు. దేవుని స్వరాన్ని విన్న యాకోబు తన కుటుంబానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. అతను ఏమి ఇచ్చాడో మనం చూద్దాం. మూడో మాట ఏంటంటే, ఆ కుటుంబం అంతా కలిసి ఆ బేతేలుకి వెళ్ళి దేవుడు ఎక్కడైతే బలిపీఠం కట్టి ఆరాధించమన్నాడో కుటుంబం అంతా కలిసి వెళ్ళి ఆయన్ని ఏం చేశారు? ఆరాధించారు. దేవుణ్ణి ఆరాధించిన యాకోబు. హల్లెలూయా. ఈ మూడు మాటలు ఒకసారి ఆలోచించేయండి. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునికి వెళ్ళి అక్కడ నివసించి అన్నాడు. చెప్పండి, అంటే ఎక్కడ నివసించమంటున్నాడు దేవుడు? బేతేలుకి వెళ్ళమన్నాడు. చాలాసార్లు దేవుడు ఎక్కడ నివసించమంటున్నాడో అక్కడ మనం నివసించకే దెబ్బలు తగులుతాయి మన జీవితంలో. ఇక్కడ యాకోబుకి దెబ్బలు తగిలాయి. తన యొక్క కుమార్తె రేప్ చేయబడింది, చెరపబడింది, అపవిత్రపరచబడింది. ఆమెను పక్కన పెట్టేశారు. దీనా ఎక్కడున్నాడు? షెకెంలో ఉన్నాడు. ఎవరు? యాకోబు. దేవుడు చెప్పాడు, వాళ్ళ మామగారి ఇంటి దగ్గర ఉన్నప్పుడే, నీకు ఎక్కడైతే నేను మొదటగా నీకు కనపడ్డానో ఆ ప్లేస్కి వెళ్ళి నన్ను ఆరాధించాలి అని దేవుడు చెప్పాడు. ఆ ఎలదాములే అనుకున్నాడు. ఇప్పుడు అంత తొందర ఏముంది అని చెప్పేసి అనుకున్నాడు. మొత్తానికి చిన్నపాటి నిర్లక్ష్యము. ఆ ప్లేస్లో, ఆ షెకెంలో దేవుడు ఉండమన్నాడా? అక్కడ ఎందుకు ఉండాలి? ఆ ఉండడం మూలంగా కదా ఆ యొక్క మనం లాస్ట్ వీక్ మనం చదివిన వాక్య భాగంలో దేవుడు అనే కాన్సెప్టే లేదు. అర్థమవుతుందా? ఆ యొక్క ఆడపిల్ల ఏమో చెరపబడింది, ఆ ఇద్దరు మగపిల్లలు నరహంతకులు అయిపోయారు. ఆ యొక్క ఊరులందరినీ కూడా మగపిల్లలందరినీ చంపేశారు, నరహంతకులు అయిపోయారు. ఎవరో? సిమియోను, లేవి. కాబట్టి చాలా నొప్పి, బాధ, వీటన్నిటికీ కారకుడు అయిపోయాడు. ఎవరో? యాకోబు. అందువల్ల ఎందుకు యాకోబు ఇక్కడ నువ్వు ఉంటున్నావు? నేనేం చెప్పాను? నేను నీకు బేతేలుకి వెళ్ళమన్నాను కదా. అందుకే ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతుందంటే, నీవు లేచి బేతేలునికి వెళ్ళి. హల్లెలూయా. ఈ బేతేలు అనే ప్లేస్ ఏంటి? ఈ బేతేలు యొక్క ప్రాముఖ్యత ఏంటి చెప్పండి. ఈ బేతేలు అనే ప్లేస్ మీకు అర్థం కావాలంటే, యాకోబు తన అన్నను మోసం చేసి
డాడీని మోసం చేసి అర్థమవుతుందా పారిపోతున్నప్పుడు వాళ్ళ యొక్క మామగారింటికి వెళ్తున్న ఆ ప్రాసెస్లో చీకటి పడిపోయిందంట. చీకటి పడిపోయినప్పుడు రాత్రి అయిపోయినప్పుడు మరి వెళ్ళడానికి వీల్లేని పరిస్థితుల్లో ఒక చోట ఆయన ఒక రాయిని తీసుకొని తలగడగా వేసుకొని నిద్రపోతున్నాడంట. అలాంటి పరిస్థితుల్లో దేవుడు తనకు ప్రత్యక్షమయ్యి తను అపాయంలో ఉన్నాడని, తను డేంజర్లో ఉన్నాడని తెలుసుకున్న దేవుడు తన మీద దృష్టి పెట్టి తనతో మాట్లాడి అర్థమవుతుందా ఎంతో ప్రేమను కనపరిచాడు. తన ప్రణాళికలన్నీ కూడా తెలియపరిచాడు ఆ ప్లేస్లో. ఎవరికి? బేతేల్ అనే ప్లేస్లో యాకోబు పట్ల దేవుని యొక్క ఉద్దేశాలు తెలియపరిచాడు. యాకోబు, నువ్వు ఒంటరిగా ఉన్నాని చెప్పేసి నువ్వు బాధపడొద్దు, భయపడొద్దు. నేను నీకు తోడై ఉంటాను. నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో నిన్ను కాపాడుతాను. కాపాడిన తర్వాత నిన్ను గొప్ప జనాంగంగా చేసి నిన్ను మరలా తీసుకొస్తాను అనే వాగ్దానాలు ఇచ్చాడు అక్కడ ఆ బేతేలు ప్లేస్లో. అక్కడికి ఎక్కడైతే మొదటగా నేను నీకు కనపడ్డానో అక్కడికి వెళ్ళి దేవుణ్ణి చెప్పండి, దేవునికి ఏం కట్టమన్నాడు? బలిపీఠం కట్టమన్నాడు. హల్లెలూయ. అలా కట్టలేకపోయాడు కాబట్టి, ఆ ప్లేస్కి వెళ్ళలేకపోయాడు కాబట్టి ఇక్కడ యాకోబు తన కుటుంబం డ్యామేజ్ అవడానికి కారకుడయ్యాడు. హల్లెలూయ. కాబట్టి బేతేల్లో నివసించాలి. చెప్పండి, ఎక్కడ నివసించాలమ్మా? బేతేల్ అంటే 2 అర్థాలు మీకు చెప్పాను. చెప్పండి, యాకోబు దేవుడు మొదట కలుసుకున్న ప్లేస్. యాకోబుని దేవుడు మొదటి కలుసుకున్న స్థలం ఏంటి? చెప్పండి బేతేలు. దేవుని చిత్తమంతా వెల్లడపరిచిన ప్లేసు. మొదటి స్థలానికి నువ్వు వెళ్ళు అని అంటున్నాడు అక్కడ. మొదటి స్థలానికి నువ్వు వెళ్ళాలి. మొదటిగా నేను ఎక్కడైతే కనపడ్డానో, ఎక్కడైతే నీకు ప్రత్యక్షమయ్యానో, అందుకే ఆ మాట చెప్తున్నాడు చూడండి, నీ సహోదరుడైన యాషావు ఎదుటి నుండి నువ్వు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠం కట్టు. నువ్వు అక్కడికి వెళ్ళాలి. నువ్వు బేతేల్లోకి నువ్వు వెళ్ళాలి. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే మొదటి ప్లేస్కి నువ్వు వెళ్ళాలి, మొదటి స్థలానికి నువ్వు వెళ్ళాలి, మొదటి భక్తిలోకి నువ్వు వెళ్ళాలి, మొదటి విశ్వాసంలోకి నువ్వు వెళ్ళాలి, మొదటి ప్రేమలోకి నువ్వు వెళ్ళాలి. అర్థమవుతుందా? ఇదివరకే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒక డేంజర్ కండిషన్లో ఉన్నప్పుడు, నువ్వు అపాయంలో ఉన్నప్పుడు నేను నీ మీద ప్రేమ చూపి కన్సర్న్ చూపి నీతో నేను మాట్లాడాను కదా, నేను ఎంత ప్రేమించానో కదా. కాబట్టి నీ పట్ల దేవుడు చూపిన ప్రేమను ఒకసారి జ్ఞాపకం చేసుకో యాకోబు. ఆ మొదటి ప్రేమలోకి నువ్వు వెళ్ళాలి. హల్లెలూయ. అది తొలి ప్రేమలోకి వెళ్ళాలి, తొలి ప్రార్థనలోకి వెళ్ళాలి, తొలి విశ్వాసంలోకి వెళ్ళాలి. ఇప్పుడు చాలామంది ఇదివరకే ఎంత ప్రార్థన చేసుకునే వాళ్ళో, ఇదివరకే ఎంత బైబిల్ చదువుకునే వాళ్ళు, మార్నింగ్ లేవగానే అసలు వాక్యం లేకుండా వాళ్ళు దినాన్ని ప్రారంభించే వాళ్ళు కాదు. ఇప్పుడు వాక్యం లేదు, ఏమీ లేదు, ప్రార్థన లేదు, ఏమీ లేదు, పళ్ళలోకి వెళ్ళిపోతున్నారు, చెడిపోయారు, పాడైపోయారు. దేవుడు వాళ్ళ యొక్క మనసులో ఏమైపోయినాయి అంటే కఠినమైపోయాయి. ఏ నొప్పి, ఏ బాధ లేదు. ఇదివరకే నేను కొన్నిసార్లు నిద్రపోతున్నప్పుడు నిద్ర పడతలేదు, ఏంటా ఈరోజు నిద్ర పడతలేదా అని చెప్పేసి నేను ఆలోచన చేసుకున్నప్పుడు మార్నింగ్ వాక్యం చదవలేదనే విషయం గుర్తు వచ్చింది. హల్లెలూయా. ఇదో నిప్పు, దేవుని ప్రజలకి వాక్యం చదవలేదనే, దేవునితో గడపలేదనే నిప్పు మనకి లేదంటే చెప్పండి, మనం కూడా ఏమైపోయాం? కఠినమైపోయాం. నొప్పి లేదు, ఈరోజు నా బాధ లేదు. ప్రియమైన సహోదరులారా, దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే, తన వాగ్దానాలు మనకి ఇవ్వాలంటే, ఆ వాగ్దానాలు మనం పొందుకోవాలంటే మొదటి భక్తిలోకి వెళ్ళాలి, మొదటి ప్రార్థనలోకి నువ్వు వెళ్ళాలి, మొదటి విశ్వాసంలోకి నువ్వు వెళ్ళాలి, మొదటి పరిశుద్ధతలోకి నువ్వు వెళ్ళాలి. తొలి దినాలను జ్ఞాపకం చేసుకోవాలి. అర్థమవుతుందా? ఆ తొలి దినాల్లో ఒక భక్తుడు అంటాడు, నేను ఆ రోజు 4 గంటలకి ఆ చీకట్లో ఆ చలిలో దుప్పడు ముసుకేసుకొని కొవ్వొత్తు పట్టుకొని లైట్లు లేని టైంలో కొవ్వొత్తు పట్టుకొని దేవుని యొక్క వాక్యాన్ని చదివిన విధానం నాకు గుర్తే ఉంది అన్నాడు. తొలిటి దినాల్లో, ప్రభుని ప్రేమించిన దినాల్లో. అర్థమవుతుందా? ఇప్పుడు ఎప్పుడో మన యొక్క లేవడమే, ఎప్పుడో లేస్తున్నాము. దేవునితో గడిపే విధానం తక్కువైపోయింది. హడావుడిగా ప్రార్థన అయిపోయింది, హడావుడిగా భక్తి అయిపోయింది. నువ్వు అపాయంలో ఉన్నావు, డేంజర్లో ఉన్నావు. ప్రియమైన సహోదరులారా, అలా వద్దు. నీకు మొదట నేను ఎక్కడైతే కనపడ్డానో మొదట భక్తిలోకి నువ్వు వెళ్ళాలి యాకోబు, ఆ ప్లేస్లోకి నువ్వు వెళ్ళాలి. అందుకే దేవుడు రెవల్యూషన్ ప్రకటన గ్రంథము 2:5 ఆ యొక్క ఏపీసీ సంఘానికి ఏం చెప్పాడు దేవుడు? చదవండి. నువ్వు ఏ స్థితిలో నుంచి పడితేవో అది జ్ఞాపకం చేసుకో. ఎక్కడి నుంచి నువ్వు పడిపోయావో జ్ఞాపకం చేసుకో. ఏమా, ఇదివరకు ప్రార్థన పట్ల ఎంత ఆసక్తి ఉండేది,
ఏ ప్రార్థనకి మిస్ అయ్యేదాను కాదు, ప్రతి ప్రార్థనకు నువ్వే ఉండేదాను, మొదట ఉండేదాను. కానీ ఇప్పుడు ప్రార్థన కంటే ఈరోజు నా చెప్పండి రాలేకపోతున్నావు. కారణం ఏంటి? ఏమైపోయింది? బలుపు ఎక్కువిందా, లేకపోతే గర్వం వచ్చేసిందా, లేకపోతే చెడుతనంలో పరవశిస్తున్నావా, ఆనందిస్తున్నావా? సహోదరరా గ్రహించండి, ఈరోజున పాపం మనల్ని దేవుని సన్నిధికి రానివ్వదు. దేవునికి వ్యతిరేకంగా చేసే ఏ పాపమైనా సరే మనల్ని ప్రార్థనకి వెళ్ళనివ్వదు. నువ్వు ప్రార్థనకి వెళ్ళనివ్వకుండా చేయడమే సైతాన్ యొక్క ఉద్దేశం. వాడు ఉరిలో సహవాసంలోకి రాకుండా ఉంటే చాలు, అది చేసే మొదటి ప్రయత్నం. ఆ విషయంలో సైతాను నెగ్గాడా, ఇక సూపర్, నిన్ను ఆడుకుంటాడో, నీ కుటుంబంతో ఆడుకుంటాడో, నీ పిల్లలతో ఆడుకుంటాడో, నువ్వు శాపగ్రస్తం అయిపోతావు. సహోదరులారా గ్రహించండి, ఏ స్థితిలో నుంచి మనం పడిపోయామో జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు మీరు చేయాలి. చెప్పండి, దేవుడు ఏం ఆశిస్తున్నాడు యాకోబుకి? ఆ మొదటి క్రియ నువ్వు చేయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నీకు కనపడ్డాను కదా, ఆ మొదటి ప్లేస్లోకి నువ్వు వెళ్ళాలి. ఆ మొదటి క్రియ నువ్వు చేయాలి. మొదటి భక్తులోకి, మొదటి ప్రేమలోకి నువ్వు వెళ్ళాలి. హల్లెలూయా. ప్రేమ ఉందా ప్రభు పట్ల? ఆ మొదటి ప్రేమను, ఆ మొదటి క్రియను నువ్వు చేయాలి. హల్లెలూయా. తర్వాత ప్రియమైన సహోదరరా, చాలామంది ఈ రోజున దేవుని స్థానాన్ని ఎక్కడో పెట్టేశారు. మొదటిగా ఆయనతో గడపట్లే. మొదటిగా కొంచెంసేపు గంట తర్వాత మొబైల్ చూసిన తర్వాత దాంతో ఆడి 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 అప్పుడు ఎక్కడికి వస్తున్నారు? మొదటి ప్లేస్ ఎవరు తీసేసుకున్నారు తెలుసా? ఈ రోజున చేతిలో ఉన్న ఫోను. ఎక్కువ సమయం ఎవరితో గడుపుతుందో తెలుసా? ప్రియమైన సహోదరులారా ఆలోచన చేద్దాం ఒకసారి. దేవుణ్ణి మర్చిపోయామా? దేవుని పక్కన పెట్టామా? ఆ దేవుని పక్కన పెట్టిన కాలిఫోర్నియా ఏమైపోయింది? కాలిపోయింది. కాలిఫోర్నియా ఏమైందమ్మా? కాలిపోయింది. జనవరి 5వ తారీఖున మీటింగ్ పెట్టుకున్నారంట. ఆల్రెడీ మీకు చెప్పానుమా నిన్నటికి రాత్రి. 5th మీటింగ్ పెట్టుకున్నారంట. అర్థమవుతుందా? ఏ మీటింగ్ అంటే అందరూ కూడా ఆలోచన చేయండి ఒకసారి. ఎవరు మీకు నిజమైన హీరోస్? మీ తల్లిదండ్రులా? ఎంతో ఎంజాయ్మెంట్ ఇస్తున్నా మేమా, లేకపోతే ఏంటండి దేవుడా అని చెప్పేసి అన్నప్పుడు మాకు దేవుడు కాదు, తల్లిదండ్రులు కాదు, నిజంగా మాకు చెప్పండి ఏంటి, మమ్మల్ని ఎంతో ఎంజాయ్మెంట్ చేస్తున్నా, మా బాధల్లో ఉన్నప్పుడు ఎంతో సంతోషాన్ని రేకెత్తిస్తున్నా మీరే మాకు రియల్ హీరోస్ అని ఓట్లు వేసినప్పుడు 2వ రోజో 3వ రోజో చెప్పండి కాలిఫోర్నియా మొత్తం అంతా కాలిపోయింది. అమెరికా యొక్క ఒకసారి స్టాండర్డ్స్ ఒకసారి మీరు చూడండి. అమెరికాకి ఎంత సత్తా ఉంది. దేశంలోనే, ఆ దేశాల్లోనే పవర్ఫుల్ కంట్రీ కదా. ఆ పవర్ఫుల్ కంట్రీ ఎందుకని ఈ రోజున అంత అగ్ని జ్వాలల్ని ఆపలేకపోయింది? సొదొమ గొమొర్రా పట్టణంలాగా తగలడిపోయింది. ఆ కాలిఫోర్నియాలో ఉన్న మంచి మంచి బంగ్లాస్ అన్నీ కూడా తగలడిపోయాయి. దేవుని పక్కన పెట్టొద్దు. దేవునికి మొదటి స్థానాన్ని ఇవ్వండి. దేవునికి మీ హృదయంలో, మీ యొక్క కుటుంబంలో మొదటి స్థానం ఇవ్వండి. సంఘానికి రావడంలో మొదటి స్థానాన్ని ఇవ్వండి. ప్రార్థించడంలో, ఆయనతో గడపడంలో మొదటి క్రియని చేయండి. హల్లెలూయా. బేతేల్లో నివసించమన్నాడు. బేతేల్ అంటే రెండో అర్థం ఏంటంటే, బేతేల్ అంటే మొదటి అర్థం చెప్పండి. యాకోబుకి దేవుడు మొదట కలుసుకున్న ప్లేస్, మొదటి దాంట్లోకి నువ్వు వెళ్ళాలి, మొదటి భక్తులోకి నువ్వు వెళ్ళాలి, మొదటి ప్రేమలోకి వెళ్ళాలి. ఇది మొదటి మాట. రెండో మాట ఏంటంటే బేతేల్ అంటే